ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. మన పడకల యొద్ద నుంచి లేచి ఈ దినచర్యను ఆరంభించడానికి ముందుగా ప్రభు సన్నిధిలో గడుపుదాం. ఆయనతో సహవాసం, ఆయనతో మాట్లాడే అనుభవం, ఆయన వాక్యమును ధ్యానించే అనుభవం మనకెంతో ధన్యకరం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14-15 వచనములను చదువుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెట్టుదురు. మరొకసారి చదువుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టుదురు. 15వ వచనం చదువుకుందాం. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే అనుగ్రహించబడినది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14-15 వచనములను మనం చదువుకున్న రీతిగా ప్రభు నీ కొరకు ఈ యొక్క ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నిన్ను తృణీకరించిన వారు, నిన్ను బాధించిన సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు అంటూ ఉన్నాడు. అలానే నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు అంటూ ఉన్నాడు. అంతేకాదు 15వ వచనములో ఉంటుంది కదా, మరి నిన్ను బహుతరములకు కూడా ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయముగా చేస్తానంటూ ఉన్నాడు. నిర్నిమిత్తముగా మరి శ్రమకు నిందకు లోనవుతూ ఉన్నావా? గాయపరచబడుతూ ఉన్నావా? లేకపోతే అవమానించబడుతూ ఉన్నావా? తృణీకరించబడుతూ ఉన్నావా? అయితే ఈ వాక్కులు నీ కొరకే, ఈ వాగ్దానం నీ కొరకే. నిన్ను తృణీకరించిన వారు నీకు సాగిల పడతారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, చదువుకున్నాం కదా, నీ పాదముల మీద పడెదరు అంటూ ఉన్నాడు ఆయన. అవును, ఈ అనుభవం పరిశుద్ధ గ్రంథములో యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం కదా. తన సొంత అన్నలు, తన రక్త సంబంధులు తృణీకరించారు. యోసేపును హతమార్చాలనుకున్నారు. యోసేపును గాయపరిచారు. తండ్రి మరి తల్లి లేని కుమారుడు, తల్లి ప్రేమను మరి పొందుకోలేని కుమారుడు అని అధికముగా ప్రేమించుట ద్వారా మరి యోసేపు కూడా తండ్రికి విధేయత చూపి, తండ్రిని సన్మానించి, పరిశుద్ధత కలిగి, భయభక్తులు కలిగి జీవించే అనుభవంలో ఉన్న విధానమును బట్టి తండ్రి ప్రేమించుట ద్వారా అసూయ చేత అన్నలు ద్వేషించారు. అసూయతో అన్నలు మరి క్రోధము కలిగి హతమార్చాలని తృణీకరించేవారు. ఎన్నో విధాలుగా గాయపరిచారు. కానీ ఒక సమయం వచ్చింది. మరి ఒక సమయం వచ్చినప్పుడు యోసేపు ఎదుట వారు సాగిలపడినారు. అవును, యోసేపు పాదముల మీద పడిన అనుభవం మనందరికీ కూడా తెలుసు. ప్రియ దేవుని బిడలారా, ఆదికాండములో మనము చదువుకున్నట్లయితే మనము ఎన్నోసార్లు యోసేపు యొక్క అనుభవాన్ని ఫలించడి కొమ్మగా బహుతరములకు మరి శోభాతిశయముగాను, అవును ఆశీర్వాదకరముగా ఉన్న అనుభవం, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను ఉంచెదను అన్న రీతిగా యోసేపు యొక్క జీవితంలో ప్రభు ఈ వాగ్దానమును నెరవేర్చిన రీతిగా నీ కొరకు కూడా ఆయన ఈ ఆశీర్వాదమును సిద్ధపరిచి ఉంచాడు. అవును ప్రియ దేవుని బిడలారా, తృణీకరించబడుతూ ఉన్నప్పటికీ, హేళన చేయబడుతూ ఉన్నప్పటికీ, అవమానించబడుతూ ఉన్నప్పటికీ భయపడన అవసరం లేదు. నీవు ఆందోళన చెందనవసరం లేదు. నీవు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు నీకు సాగిలపడెదరు. వారు నీ పాదముల మీద పడెదరు. నీవు బహుతరములకు సంతోష కారణముగా ఉంటావు అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యోసేపు
ఫలించడి కొమ్మగా బహుతరములకు మరి సంతోష కారణముగా ఉన్న అనుభవములో నిన్ను కూడా ఉంచాలని, నీ కుటుంబానికే కాదు, నీ రక్త సంబంధులకే కాదు, మరి బహుతరములకు కూడా సంతోష కారణముగా నిన్ను ఆయన హెచ్చించాలని మరి నీ కొరకు ఈ మాటలను అందిస్తూ ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి కూడా చింతించొద్దు, ఏ పరిస్థితిని బట్టి విచారించొద్దు. ప్రభు సమయం వస్తుంది, అప్పటి వరకు నీవు ఓపికతో దేవుని వాక్యములో ఫలించు, ఓపికతో ప్రభుని మహిమపరచు, ఓపికతో ఆయన గొప్ప కార్యాల కొరకు పక్షిరాజు వలె నూతన బలాన్ని పొందుకొని వారు రెక్కలు చాచి పైకి పక్షిరాజు మరి ఏ విధంగా ఎగురుతూ ఉంటుందో, అవును, నిన్ను తృణీకరించినప్పటికీ, నిన్ను తిరస్కరించినప్పటికీ, నిన్ను గాయపరిచినప్పటికీ, నిర్నిమితముగా శ్రమకి గురి చేయబడినప్పటికీ ఒక సమయం వచ్చింది. చెరసాలలో ఉన్న యోసేపును రాజు పిలిచి సింహాసనము మరి అనుగ్రహించాడు. మరి చూడండి, రాజు సింహాసనమే కాదు, తన చేతికి ఉంగరం, మరి ఆ దేశమంతటికి కూడా ఒక గొప్ప ప్రధానమంత్రిగా హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడున్నప్పటికీ కూడా తన పరిశుద్ధతను, తన భక్తిని, తన నీతిని కాపాడుకున్నాడు యోసేపు. నీవు కూడా అట్టి రీతిగానే, ఒకవేళ నీవు తృణీకరించబడినప్పటికీ కూడా, నీవు మరి ఎన్నో విధాలుగా అవమానమును, నిందను భరిస్తున్నప్పటికీ కూడా నీ పరిశుద్ధతను కాపాడుకో. యోసేపు వలె నీ నిర్దోషత్వాన్ని కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. ఒక సమయం వస్తుంది, నీకు విడుదల కలిగించే సమయం, నీకు విజయాన్ని ఇచ్చే సమయం, నిన్ను హెచ్చించే సమయం, నిన్ను ఆశీర్వదించి బహుతరములకు సంతోష కారణముగా నిలబెట్టే సమయం వస్తుంది. అప్పటి వరకు దేవునిలో ఓపికతో నీవు ఫలించి ప్రభువుని మహిమపరచు. అవును ప్రభువా, నన్ను బాధించేవారు, నన్ను తృణీకరించేవారు నాకు సాగిల పడే విధముగా నీ పాదముల మీద పడెదరు అంటూ ఉన్నాడు కదా. నీ పాదముల మీద పడెదరు, యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నిన్ను గనుపరిచే సమయం, ప్రభు నిన్ను హెచ్చించే సమయం త్వరలోనే ఉన్నది, దగ్గరలోనే ఉన్నది. ఆయన అంటున్నాడు కదా, మరి దీన మనస్కులై, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన కాలము ఆయన హెచ్చిస్తాడు. అటువంటి దీన మనస్సు, అటువంటి పరిశుద్ధత యోసేపును పోలి, అవునైనా విధేయత అనుగ్రహించునైనా అని నీ భక్తిని, నీ పరిశుద్ధతను దేవుని ఎదుట కాపాడుకో. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ యొక్క తండ్రి నాయన, ఉదయకాల సమయం నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడలను దర్శించినందుకు వందనాలు. అవును ప్రభువా, మేము చదువుకున్న వచన భాగం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14-15 వచనములలో, అవును తండ్రి, నీ బిడలు ఏ విషయంలో బాధించినప్పటికీ, తృణీకరించినప్పటికీ, తక్కువ చేయబడినప్పటికీ, నిర్నిమితముగా శ్రమకు, నిందకు, హేళనకు, అవమానమునకు గురైనప్పటికీ తండ్రి, ఒక సమయం వస్తుంది, ఎవరైతే నిందించారో వారు వచ్చి మరలా సాగిలపడి వారి పాదముల మీద పడి, అవును ప్రభువా, క్షమాపణ పొందే ఆ అనుభవం బహుతరములకు సంతోష కారణముగా నిన్ను శాశ్వత శోభాతిశయముగా నిలబెట్టే సమయం యోసేపు జీవితంలో అనుమతించావు. యోసేపును అన్నలు తృణీకరించారు, హేళన చేశారు, గాయపరిచారు, అమ్మివేశారు. ఒక సమయం వచ్చింది, యోసేపును హెచ్చించే సమయం. అన్నలు వచ్చి సాగిలపడి పాదముల మీద పడి గోజాడుకున్నారు. పరిశుద్ధ సియోన్ అని పేరు పెట్టే విధముగా బహుతరములకు సంతోష కారణముగా యోసేపు జీవితమును ఏ విధంగా హెచ్చించావో నీ బిడలను జ్ఞాపకం చేసుకోండి. వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి. తృణీకరించబడుతున్నారు తండ్రి, తక్కువ చేయబడుతూ ఉన్నారు, హేళన చేయబడుతూ, గాయపరచబడుతున్నారు. నీ బిడలను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి తండ్రి. నీ కృప చేత ప్రభు ఓపికతో నీ మహిమ కొరకు ఫలించే బిడలుగా తండ్రి నాయన, నీ బిడలను హెచ్చించే సమయం వరకు కూడా ఓపికతో తండ్రి నాయన పరిశుద్ధతను కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, నిర్దోషత్వాన్ని కాపాడుకుంటూ నీ ఎదుట నిందారహితులుగా
నీ బిడ్డలను హెచ్చించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.